వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేదల ఇండ్లను, షాపులను కూల్చుతూ రాక్షస ఆనందం పొందుతున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన పట్టాలు చెల్లని కాగితాలేనా? వారి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను సైతం లెక్క చేయకుండా ప్రస్తుత ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో కూల్చివేతల బీజేపీ నాయకుల ఫైర్. ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి. RG3 GM నరేంద్ర సుధాకర్ రావు. గజగజ వణికే చలిలో రాత్రింబగళ్లు ఆకుల మల్లేష్ లలిత కుటుంబం చేస్తున్న సత్యాగ్రహ దీక్ష. కాంగ్రెస్ నాయకుడు దాసరి విజయ్ అక్రమంగా తమ షాప్ను కూల్చారంటూ చేస్తున్న న్యాయ పోరాటం. బాసటగా నిలిచి సంఘీభావం ప్రకటిస్తున్న విపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు. రామగుండం పెద్దగా ఇప్పటికీ స్పందించని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా ఎన్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నాం. ఎన్సీపీ కేంద్ర కార్యదర్శి బిజ్జు మోహన్ శ్రీవాత్సవ్ వెల్లడి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేదల ఇండ్లను, షాపులను కూల్చుతూ రాక్షస ఆనందం పొందుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరికని పట్టణంలో అభివృద్ధి సుందరీకరణ పేరిట జరిపిన కూల్చివేతల్లో తమ షాప్ బిల్డింగ్ ను కోల్పోయిన ఆకుల మల్లేష్ లలిత కుటుంబం చేస్తున్న సత్యాగ్రహ దీక్షను బుధవారం బీఆర్ఎస్ నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి సందర్శించి వారితో పాటు సత్యాగ్రహ దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా రామగుండంలో కూల్చివేతలే ప్రధానంగా ఎమ్మెల్యే పాలన సాగుతుందని, ఇప్పటి వరకు ఒక్క కట్టడం కూడా పూర్తి చేయలేదన్నారు. ఎమ్మెల్యే తమ అనుచరుల రౌడీజారికి ఎందరో అమాయకులు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం ఎమ్మెల్యే కారణంగా రోడ్డున పడ్డ ఒక్క ఆకుల లలిత ధైర్యంగా ముందుకు వచ్చి పోరాటం చేస్తుందని, ఆమె పోరాట పటిమకు ధన్యవాదాలు తెలిపారు. ఇక తనపై కొందరు ఎమ్మెల్యే అనుచరులు, గుండాలు తనపై, తన తండ్రిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి సర్పంచ్గా గెలిచినప్పుడు మీ నాయకుడు మక్కన్ సింగ్ చెడ్డీలు కూడా వేసుకోలేదని, అలాంటి మీరు మా తండ్రి గురించి మాట్లాడతారా అంటూ హెచ్చరించారు. అలాంటి వారి గురించి తాను మాట్లాడడం కూడా తనకు ఇష్టం లేదన్నారు. కూల్చివేతల పర్వం అట్లే కొనసాగుతూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు దాన్ని ప్రోత్సహిస్తూ ఒక రకమైనటువంటి రాక్షసానందం పొందుతూ పేద ప్రజల ఇండ్లను కూల్చుతూ, దుకాన్లు కూల్చుతూ వాళ్ళ జీవనోపాధి మొత్తాన్ని హరించేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి పారిపోయేలా చేస్తున్నాడు. నేను గడిచినటువంటి 6 నెలల్లో 2 సార్లు ఇదే ప్రాంతంలో ఇదే కూల్చివేతలపై ఈ లక్ష్మీనగర్లో కానివ్వండి, లేకపోతే ఇక్కడ పోచమ్మ ఆలయం పక్కన కూడా ఆ రోజు ప్రొక్లైన్లు కూల్చుతా ఉంటే దాని ముందట నిలబడి కూడా ప్రశ్నించినాం. ఆ రోజు మేము అందరం కలిసికట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కూల్చివేతలపై పదే పదే ప్రశ్నిస్తున్నా కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టు ఎటువంటి చలనం లేకుండా స్థానిక ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దీన్ని ప్రోత్సహిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవనోపాధిని హరించేస్తున్నారు. ఎన్నోసార్లుగా చెప్పి చూసాం, మీరు కూల్చివేసేదానికి ఒక సహేతుకత లేదు, ఒక బ్యాలెన్స్ లేదు, ఒక లెక్క లేదు, ఒక పత్రం లేదు. హైకోర్టు 2-3 సార్లు మొట్టికాయలు వేసింది ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులనైతేనేమి, సింగరేణి అధికారులనైతేనేమి. అయినా కానీ మీ చర్యలు మీరు మానుకుంటలేరు. ఈరోజు ఇక్కడ కష్టపడి ఇటుగా వేర్చుకొని 30 ఏళ్లుగా ఇక్కడ నివసిస్తున్నటువంటి మల్లేష్ అన్న కుటుంబాన్ని ఎలా మీరు గోసలు పాలు చేస్తున్నారు. రాత్రికి రాత్రి బుల్డోజర్ని తీసుకొచ్చిరు, జేసీబీని పట్టుకొచ్చిరు. మరి ఎవరు తీసుకొచ్చిరు అనే దానికి ఇలా పోలీసులు దర్యాప్తులో బయటికి వెళ్తలే ఆ పేరు. ఎందుకు పోలీసు వాళ్ళకి ఇట్లా ఎమ్మెల్యేకి భయపడుతురా? ఎందుకు సిఐ గారు మీరు ఆ పేర్లు బయట పెడతలేరు? చర్యలేవి, దాని మీద ఎఫ్ఐఆర్ మీద చర్యలేవి? అసలు అభివృద్ధి అంటే ఏంటిది? మీ దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం కూల్చివేతలేనా? రాత్రికి రాత్రి జేసీబీలు, గుండాలు వచ్చి కూల్చివేస్తా ఉంటే మరి ఎమ్మెల్యే గారు ఎందుకు చూసుకుంటా కూర్చుంటుర్రు? స్థానిక అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? ఇవాళ దాకా 2 ఏళ్లలో ఒక్క కంపెనీని తీసుకురాలేదు ఇడికి. మీరు ఒక్క ఉద్యోగ కల్పన చేయలేదు. యువతను దిక్కు దివాన లేకుండా వేసిరు. ఇక్కడ కాలుష్యమేమో మన చేతిలో పెట్టిరు, మన నెత్తి మీద. దీన్ని ప్రశ్నిస్తూ ఉంటే మీరు డైవర్షన్ పాలిటిక్స్ కూల్చివేతల రూపంలో ఎన్టీపీసీలో కూల్చిరు, ఇలా బస్టాండ్ దగ్గర కూల్చిరు, చౌరస్తా మీద, ఈ చౌరస్తాలో కూల్చిరు, లక్ష్మీనగర్లో కూల్చిరు, తిరంగనగర్లో కూల్చిరు. ఎక్కడ పడితే అక్కడ కూల్చివేతలు తప్ప ఈ రామగుండం నియోజకవర్గంలో మీరు కట్టింది ఏది లేదు. ఒక ఇటుక వేర్చింది లేదు, తట్టెడు మట్టి పోసింది లేదు. ఇక్కడి అన్న వాళ్ళ కుటుంబం ఇలా రోధిస్తుంది. ఇలా రోడ్డు మీద కూర్చొని 4 రోజుల నుంచి తిండి తిప్పలు లేకుండా చలిలో
6 డిగ్రీలు 5 డిగ్రీల చలి ఉంది ఇలా ఇక్కడ దుప్పట్లు కప్పుకొని ఈయనే వీళ్ళు రోధిస్తున్నారు. మీకు మనసు వస్తలేదా? నువ్వు మనిషివేనా? అసలు నాకు అర్థం కాదు. మానవత్వం ఉంది అందులో. మక్కాన్ సింగ్, యు ఆర్ నాట్ ఎ హ్యూమన్, యు ఆర్ ఎ డీమన్. నువ్వు మనిషివి కాదు, నువ్వు ఒక మృగానివి, రాక్షసుడివి. పేద ప్రజల పాలిట నువ్వు ఒక రాక్షసుడివి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి, ప్రజాస్వామ్యంగా మెలగండి. ఒక నియంత మాదిరిగా ప్రవర్తిస్తున్నావు నువ్వు. గతంలో మేము చదువుకున్నాం, మాకు ఎవరైనా తెలియదు. అప్పుడు హిట్లర్ ఉండేటంట. హిట్లర్ని కూడా ప్రజలే తరిమేసిర్రు. నీకు అదే గతి పడుతుంది. ఇదే గోదావరి కానీ చౌరస్తాలో కూడా నిన్ను కూడా తరిమే రోజు వస్తుంది. ఇలా ఆయన ఏదో శాప్ చైర్మన్ ఉన్నప్పుడు నేను ఏదో పోరాడినంట ఏదో మాట్లాడుతున్నాడు. ఎవరో ఆ వ్యక్తి కూడా తెలియదు. ఆయనకు స్పష్టంగా తెలుగు కూడా మాట్లాడొస్తలే, నాలుగే కూడా తిరుగుతలేదు. మా నాన్న సర్పంచ్ అయిన రోజు ఈ మక్కాన్ సింగ్ అనేటోడు చెడ్డీ వేసుకొని తినేటోడు. ఇక్కడ ఆయన చరిత్ర ఏందో మా అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఒక స్కూల్లో జిలెటిన్ స్టిక్స్ పెట్టి పోలీస్ కేసు అయినోడు కూడా మక్కాన్ సింగే. తెలుసు ఆ విషయం. చరిత్రలు నవ్వుకుంటే తల ఎత్తుకోలేరు మీరు. నీ చరిత్ర బయట పెడితే మక్కాన్ సింగ్ తల ఎత్తుకోలేవు నువ్వు. నా గురించి ఉన్నాయి లేని కల్పించుడు బంద్ చేయి. నేను 6-7 ఏళ్ల నుంచి ఒక ఫౌండేషన్ స్థాపించి ఎన్ని వేల మంది పేద ప్రజలకు సాయం చేసినో వాళ్ళందరి పేర్లతో పాటు ఫోన్ నంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఇస్తా. నీకు వారం రోజులు పడుతుంది వాళ్ళతో మాట్లాడి తెలుసుకోవడానికి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన పట్టాలు చెల్లని కాగితాలైనా ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను సైతం లెక్క చేయకుండా ప్రస్తుత ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో నిర్దాక్షిణీయంగా కూల్చివేతలు చేపడుతున్నారని బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు. అమెరికన్ ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్, రామగుండం నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ మాట్లాడుతూ 2009వ సంవత్సరంలో 17,000 మందికి పట్టాలను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి ప్రోద్బలంతో ఇవ్వడం జరిగిందన్నారు. వాటికి రాజముద్ర కూడా వేయడం జరిగిందన్నారు. ఆ పట్టాలను నాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత రాజశేఖర రెడ్డి స్వయంగా మన గోదావరి కని ప్రాంతానికి వచ్చి అందజేయడం జరిగిందని, అలాంటి పట్టాలను లెక్క చేయకుండా ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అనాలోచిత విధానాలతో కూల్చుతూ వస్తున్నారని ఆరోపించారు. ఇక నుండి పట్టాలున్న వారికి నష్టపరిహారం చెల్లకుండా కూల్చితే బీజేపీ పార్టీ వారికి అండగా ఉండి పోరాటం చేసి నష్టపరిహారం ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు. చౌరస్తా ప్రాంగణంలో అన్ని రకాల అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్న, ఎల్ఆర్ఎస్ బెటర్మెంట్ ఛార్జీలు పే చేసిన, ఇంటి పన్ను కడుతున్నా, కూల్చివేసిన ఆకుల మల్లేష్ లలిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, ఆకుల మల్లేష్ కుటుంబానికి కూల్చిన చోట షాప్ను నిర్మించి ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని చెప్పారు. ఈ యొక్క గత 2 సంవత్సరాల నుండి మన యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైనటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయం మనందరం చూస్తున్నాం. అయితే ఈ కూల్చివేతల సందర్భంలో చాలామంది ప్రజలు అయోమయానికి గురవుతున్నటువంటి సందర్భం. ఎందుకు అంటే ఈ యొక్క ప్రాంతంలో సింగరేణి మాకు పట్టాలు ఇచ్చింది, అయ్యో తీసేస్తారట అనేటువంటి సందర్భం. అయితే మేమేమంటున్నామనంటే చట్టబద్ధత కలిగినటువంటి పట్ట ఇది ఎవ్వరు తీసేయడానికి లేదు. ఎందుకంటే మీరు ఇంటి పన్ను కట్టినరు, దానికి సంబంధించినటువంటి అన్ని పన్నులు కట్టుకుంటూ ఈ యొక్క ప్రాంతంలో ఈ పట్టాతోటి నివసిస్తున్నారు. ఇప్పుడు అది కేవలము ఎప్పుడైతే 2009లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ యొక్క పట్టాలను ఇచ్చింది, అదే కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మళ్ళీ ఆ పట్టాలు ఉన్నటువంటి ప్రాంతాలనే కూల్చివేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ గమనించాల్సినటువంటి విషయం. అయితే మన రామగుండం ప్రాంతంలో ఇది ఎందుకు జరుగుతలేదు? మనకు పట్టా ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే కదా. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టాలో చట్టబద్ధత లేదా? వాళ్ళే దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారా? అదొకసారి ప్రజలు గమనించాల్సినటువంటి విషయం. ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికే ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు ఒకటే విషయం, రాజన్న మీకు అర్థమైతలేదా? ఇన్ని టెక్నికల్స్ ఇష్యూ ఉన్నా కానీ మీరు గుడ్డిగా ఎవరి మాట నమ్మి ఈ యొక్క ప్రాంతంలో ఈ కూల్చివేతలు చేస్తున్నారు? ఎవరి మాటలు నమ్మి ఈ ప్రాంతంలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈ యొక్క పట్టాలు చట్టబద్ధమైనవి కాబట్టి దీంట్లో ఒకవేళ కూల్చినట్టు జరిగితే ఖచ్చితంగా లీగల్గా నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఈ కూల్చివేతలు ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ నాయకత్వం కానీ బాధ్యత వహించాలి. బ్యాక్ లేదు 10 ఫీట్ వెనక తీయాలని. దాని మీద ఆయనకు ఏం చేశారంటే మీరు నోటీస్ ఇచ్చారు. మీరు ఏమని నోటీస్ ఇచ్చారు? ఆయనకు 10 ఫీట్ల సెట్ బ్యాక్ ను వెనుకకు జరగాలి,
అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. రైట్, దీన్ని కూడా మేము ఒప్పుకుంటున్నాం. వాళ్ళు సహకరించారు మీకు. మాకు అప్పుడు తెలియకపోయా కానీ 10 ఫీట్ల సెట్ బ్యాక్ వెనకకు జరగాలి అని చెప్పేసి మున్సిపల్ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మీరే తీసుకోరని అన్నారు. అట్లయినా మంచిదే అని అన్నారు. తెల్లారాచి మిషన్ పెట్టారు. రైట్, మిషన్ పెడితే 13 వెడల్పు 20 లోతులో ఉన్న దాంట్లో 10 ఫీట్ల సెట్ బ్యాక్ ఉంటే ఇంకా 13x10 పర్మిషన్ ఉన్నది. ఆయన స్ట్రక్చరు మీరు 10 ఫీట్ల వెనక కొట్టిర్రు, కూలగొట్టిర్రు. మిగతా ఆయన స్ట్రక్చర్ను ఆయన వదిలిపెట్టిపోయారు. వదిలిపెట్టి ఏం చేసారు మున్సిపల్ వాళ్ళు? ఎందుకంటే మున్సిపల్ వాళ్ళకి అంతకు మించి కొడితే కేసు అవుతుంది వాళ్ళ మీద. ఇది అందరికి తెలిసిన వ్యవస్థనే. కొట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మా మిగతా స్ట్రక్చర్ మీదే అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఈ మొత్తం గోదావరికన్నా జరిగేది అంతే ఇదే. మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు లూప్ హోల్ ఉన్నారని కొట్టిపోతారు. కొట్టిపోయిన తర్వాత ఏం చేస్తారు అంటే ఆడ కాంగ్రెస్ వాళ్ళు ఎంటర్ అవుతారు, పోలీసు వాళ్ళు ఎంటర్ అవుతారు. మళ్ళీ మున్సిపల్ వాళ్ళు మాకు సంబంధం లేదని వెళ్ళిపోతారు. మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మాకు సంబంధం లేదని చెప్పేసి ఉంటారు. ఆ రోజు ఏంది అసలు వీళ్ళకి జరిగిన దాంట్లో ఇంకా ఎవిడెన్స్ అన్న దొరికింది. వేరేటోళ్ళకైతే అర్ధరాత్రి అచ్చుడు, కొట్టి పడేసుడు, గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి చెప్పుడు. ఎందుకనంటే మనకు ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్లు పని, ఇంత పెద్ద నగరం కార్పొరేషన్ క్రైమ్ జరిగితే సీసీటీవీ ఫుటేజ్ పనిచేయదు. 46 దేవాలయాలు కూడా కొడితే ఒక కాడ కూడా సీసీటీవీ ఫుటేజ్ పనిచేయదు. కంప్లైంట్ ఇస్తే డైరెక్ట్ క్లోజ్ చేసి పడేసారు. అంటే పోలీసు యంత్రాంగము ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒక్కసారి దయచేసి సమాజం అర్థం చేసుకోవాలి. ఈ ఇష్యూని ఇక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారి మీద స్టేట్ హెచ్ఆర్సీకి, నేషనల్ హెచ్ఆర్సీకి, బీసీ కమిషన్కు, డీసీపీ గారికి, డీజీపీ గారికి ఈరోజు కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఈ కుతంత్రాలు ఏదైతే మీరు అధికార యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని అది చేసిరో ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము విన్నవిస్తా ఉన్నాం. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని RG3 GM నరేంద్ర సుధాకర్ రావు, సేవాధ్యక్షురాలు అలివేని సుధాకర్ రావు అన్నారు. బుధవారం సెంటనరీ కాలనీలోని సేవాభవన్లో టైలరింగ్, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ డిజైనింగ్, జూట్ బ్యాగ్ తయారీ మొదలగు విభాగాల్లో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను RG3 GM నరేంద్ర సుధాకర్ రావు, సేవాధ్యక్షురాలు అలివేని సుధాకర్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అలాగే విశిష్ట అతిథిగా వెంకటలక్ష్మి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యోగుల కుటుంబ సభ్యుల కోసమే కాకుండా పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత కోసం సింగరేణి సేవా సమితి ఎన్నో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని నైపుణ్యాన్ని సంపాదించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలన్నారు. గతంలో శిక్షణ పొందిన చాలా మంది మహిళలు ప్రస్తుతం స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ వి సుదర్శనం, DYPM వి సునీల్ ప్రసాద్, కోఆర్డినేటింగ్ ఆఫీసర్ పి రాజేశం, సేవా కార్యదర్శి ఉమాదేవి, సంయుక్త కార్యదర్శి బి అరుణ, సేవా సభ్యులు, శిక్షకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. గజగజావానికే చలిలో రాత్రింబగళ్లు ఆకుల మల్లేష్, లలిత కుటుంబం చేస్తున్న సత్యాగ్రహ దీక్ష. కాంగ్రెస్ నాయకుడు దాసరి విజయ్ అక్రమంగా తమ షాప్ను కూల్చారంటూ చేస్తున్న న్యాయ పోరాటం. బాసటగా నిలిచి సంఘీభావం ప్రకటిస్తున్న విపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు. రామగుండం పెద్దగా ఇప్పటికీ స్పందించని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రోడ్డు విస్తరణకు పోను తనకు మిగిలిన స్థలంలోనే బిల్డింగ్ నిర్మాణం చేసి ఇవ్వాలంటూ బాధితులు కోరుతున్నారు. అభివృద్ధి కోసం మున్సిపల్ అధికారులు తొలగించిన తర్వాత మిగిలిన భాగాన్ని కాంగ్రెస్ నాయకులు కూల్చాల్సిన పని ఏమిటని పలు పక్షాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. గోదావరికని ప్రధాన చౌరస్తాల అభివృద్ధి సుందరీకరణ అంటూ రామగుండం మున్సిపల్ అధికారులు గత 5 రోజుల క్రితం రోడ్డు పక్కన ఉన్న ఆకుల మల్లేష్, లలితకు సంబంధించి పాన్, ఆకుల, పూజా సామాగ్రి షాప్ను 10 ఫీట్లు వెనుక 10 ఫీట్లు తొలగించారు. ఇంకా 10x13 స్థలంలో మిగిలి ఉన్న షాప్ బిల్డింగ్ను అలాగే వదిలివేసి వెళ్లారు. ఆ తర్వాత మిగిలిన భాగం కూడా తీసేయండి, మీకు ఎమ్మెల్యే న్యాయం చేస్తారు, వెనకాల స్థలాన్ని ఇస్తానంటూ దూతగా దాసరి విజయ్ అనే NSUI నాయకుడు నడిపిన రాయబేరానికి ఆకుల లలిత ఒప్పుకోకుండా ఎమ్మెల్యేతోనే మాట్లాడుతా తనకు ఎమ్మెల్యే హామీ ఇవ్వాలని కోరగా సదరు విజయ్ ఫోన్ చేసి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడని, మరో అజ్ఞాత వ్యక్తితో మాట్లాడించడం జరిగిందని లలిత చెప్తున్న విషయం.
తనకు మిగిలిన స్థలంలో ఉన్న బిల్డింగ్ తనకే ఉండాలని అందులో చిన్న టేలా పెట్టుకుని ఆయన బ్రతుకుతానని చెప్పడం జరిగిందని లలిత చెప్తుంది. కానీ విజయ్ అనే వ్యక్తి తాము ఏ రాత్రికైనా బిల్డింగ్ను కూల్చివేస్తానని చెప్పి బెదిరించాడని, అన్న ప్రకారమే మన్నాడు ఉదయం వచ్చి చూసేసరికి తమ షాప్ మొత్తం నీలమట్టం అయిందని ఆకుల లలిత చెప్తుంది. తనకు జరిగిన అన్యాయాన్ని నిలదీస్తూ కాంగ్రెస్ నాయకుడు దాసరి విజయ్ తన బిల్డింగ్ కూల్చారంటూ, కూల్చిన స్థలంలోనే కొత్తగా బిల్డింగ్ నిర్మాణం చేసి ఇవ్వాలంటూ ఆకుల మల్లేష్ లలిత కుటుంబం గత 4 రోజులుగా గజగజ వణికే చలిలో రాత్రి వేళల్లో చలిమంట కాగుతూ అక్కడే నిద్రిస్తూ సత్యాగ్రహ దీక్షను చేస్తున్నారు. సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీల, కార్మిక సంఘాల నాయకులు సైతం వచ్చి దీక్షలో కూర్చొని వారికి అండగా నిలుస్తున్నారు. కానీ రామగుండంకు పెద్దగా ప్రజల కష్టసుఖాల పట్ల స్పందించాల్సిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాత్రం ఇంకా స్పందించలేదు. సమస్యకు పరిష్కారం చూపాల్సిన ఎమ్మెల్యే కానీ సంబంధిత అధికారులు కానీ ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆకుల మల్లేష్ లలితకు జరిగిన అన్యాయంపై నియోజకవర్గ ప్రథమ పౌరునిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారిని పిలిచి మాట్లాడితే బాగుండేదనే ప్రస్తావన కూడా ప్రజల నుండి బలంగా వినిపిస్తుంది. అక్రమార్కుల పట్ల తగ్గేదేలే అన్నట్లుగా ఉన్న ఇలాంటి బాధితుల పట్ల కొంచెం తగ్గాలి అంటూ ప్రజలు అనుకుంటున్నారు. ఒక్కరే కదా అని ఏమర్చి ఉంటే ఒక్కరితో మొదలైన ఉద్యమం వందలాది మందిని చైతన్యం చేస్తుందన్న విషయాన్ని చరిత్ర చెబుతోంది. రామగుండం ఎమ్మెల్యేగా బాధ్యతగా వ్యవహరించి ఆకుల మల్లేష్ లలిత సమస్యను తీర్చే విధంగా అడుగులు వేయాలి. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని ఆలోచించే వారే నిజమైన నాయకుడు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందు పనులు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్న పిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి BDS MDS ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014. వార్తలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా ఎన్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నామని ఎన్సీపీ కేంద్ర కార్యదర్శి బిజ్జు మోహన్ శ్రీవాత్సవ్ తెలిపారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం బుధవారం FCAలోని RR గార్డెన్స్ లో నిర్వహించారు. అంతకుముందు ఈ సమావేశానికి హాజరైన ఎన్సీపీ కేంద్ర నాయకులకు ఎన్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో బీపారు హౌస్ నుండి మెయిన్ చౌరస్తా వరకు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం RR గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కార్యకర్తలు పోరాటాలు చేస్తూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. అలాగే మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడుతూ ఎన్సీపీ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి కృషి చేస్తానని తెలిపారు. स्वागत करता हूँ और साथ ही क्षमा भी मांगता हूँ कि आज का कार्यक्रम बहुत लंबा चल गया। आप लोग लगातार यहाँ पर बैठे हुए हैं, लेकिन मैं इस बात से और भी विश्वास हुआ कि यहाँ पर हमारी पार्टी यादव जी और जो हमारे जनरल सेक्रेटरी हैं श्रीधर जी, यादव जी, इन सब लोगों ने तेलंगाना में राजनीतिक दल को एक मजबूती देने का काम किया है। उसके लिए पार्टी की ओर से लोगों को धन्यवाद देता हूँ। स्टेट के राष्ट्रीय चेयरमैन आदरणीय यादव जी, उत्तर प्रदेश कांग्रेस कमेटी, उत्तर प्रदेश राष्ट्रीय कांग्रेस पार्टी के कार्यकारी अध्यक्ष RP शर्मा जी, अविनाश जी और उपस्थित सभी राष्ट्रीय कांग्रेस पार्टी के हमारे तेलंगाना के पदाधिकारीगण, आप सब लोगों ने मिलकर यहाँ इस कार्यक्रम को जितना मजबूती दी है उसके लिए आपको ये प्रशंसा की जाता हूँ। मैं जब यहाँ आया तो मैंने देखा कि प्रशासन पूरी तौर से इस बात पे आमादा है कि किसी भी तरह से ये रैली ना निकले, ये प्रोग्राम सफलता के साथ पूरा ना हो। मुझे बड़ा अच्छा लगा। अच्छा इसलिए लगा कि जब राजनीति होती है उस राजनीति में अगर हमारा विरोध ना हो, ये पता नहीं लगता कि राजनीति को करते हैं या नहीं करते। जैसे आदमी में बुखार आ जाता है, बुखार देखने के लिए थर्मामीटर लगाते हैं, उसी तरह से राजनीति करने वालों को भी देखना चाहिए कि
कि उनका विरोध हो रहा है। इसलिए मैं भाई देना चाहता हूँ कि उन्होंने वाकई इस बात को स्थापित कर दिया रामाकुंडा में कि ये राजनीति कर रहे हैं, तो राष्ट्रवादी कांग्रेस पार्टी का झंडा पूरी ताकत के साथ उठाए हुए। मैं आश्वस्त करना चाहता हूँ राष्ट्रवादी कांग्रेस पार्टी के सभी साथियों को कि दिल्ली हमारे नेता आदरणीय अजीत पवार, हमारे नेता आदरणीय प्रफुल्ल पटेल पूरी ताकत के साथ तेलंगाना की राष्ट्रवादी कांग्रेस पार्टी के हर कार्यकर्ता को ताकत देने के लिए, उसके साथ खड़े होने के लिए हमेशा तैयार। आप लोगों को आगे बढ़ना चाहिए। मैं कांग्रेस पार्टी के अपने युवा साथियों को जो महिलाएं हैं उन लोगों को विशेष रूप से आश्वस्त करना चाहता हूँ। రాష్ట్ర కమిటీకి సంబంధించి విధి విధానాలు రాబోయే ఎలక్షన్స్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఏ విధంగా పార్టీ ముందుకు పోవాలో ఆ విషయమై ఒక ఎజెండా తీసుకొని దానికోసమై ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కొన్ని చిన్న తప్పిదాలు, కొన్ని పొరపాట్లు ప్రభుత్వం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమం ఇది కాదు. ఏది ఉన్నా మా ఇంటర్నల్ మా పార్టీ వ్యక్తిగత సమావేశం ఇది. కానీ కొంతమంది వేరే విధంగా అనుకొని కొన్ని అనివార్య కారణాల ఇంకా వేరే కారణాల వల్ల మా ప్రోగ్రాం కొంచెం అంతరాయం కలిగించినా కూడా ఇంత విజయవంతం చేసినందుకు ఇక్కడికి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎన్సీపీ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, కార్యకర్తలకు అండగా ఉంటామని, ఈ ఎన్సీపీ పార్టీ యువ నాయకులకు చాలా వరకు అవకాశాలు ఇస్తాయని, యువకులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇకపై జరగబోయే ప్రతి కార్యక్రమం ప్రభుత్వం మీద కావచ్చు, ఇంకా వేరే ఏ కారణం మీదైనా, ఏ సమస్య మీదనైనా పోరాటం చేయడానికి ఎన్సీపీ ముందుంటుందని చెప్పి ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తారు. ఈ సమావేశంలో ఎన్సీపీ పార్టీ నాయకులు మౌలుకూరి మహేష్, శివ, నాగార్జున, మణిదీప్, చెన్నూరు నాగరాజు, నితిన్, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అభివృద్ధి కోసం తమ షాపులను తొలగించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాకు ప్రత్యామ్నాయం చూపాలని చౌరస్తాలోని 6 షాపుల యజమానులు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ అభివృద్ధిలో తన షాపులను కూల్చివేస్తామని మున్సిపల్ అధికారులు చెప్పినప్పుడు తాము పోరాటం చేయలేదని, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వద్దకు వెళ్లి తమ జీవితాలపై దెబ్బ కొట్టవద్దని వేడుకోవడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే పెట్టిన భిక్షతోనే తాము ఇప్పుడు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని భజన చేశారు. వచ్చి మమ్మల్ని షాపులు రేపనుండి తీసేయకపోతే మేము వచ్చి కూలగొడతాము అని అన్నారు. ఎందుకు అని అడిగితే ఇవల్ల కూలగొట్టి మీకు ఏరే షాపులు కట్టించి ఇస్తారు అని అన్నారు. అంటే ఎవరిస్తారు? ఎమ్మెల్యే గారు కట్టించి ఇస్తాడట అని అన్నాడు. అంటే మేము అడిగినాక కూలగొడతాము, మీరు కూలగొట్టేదాకా మేము చూడము, నేనే కూలగొట్టుకుంటా అని నేను అని మళ్ళీ పోయి ఎమ్మెల్యే గారిని అడిగిన. అయ్యా ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు కూలగొడతారట, మీకు కొత్త షాపులు వస్తాయి, మీరు కూలగొట్టండి అని అంటారు, రోడ్డు విన్న ఉండయని అంటారు. అయితే నేను పోయి మా ఎమ్మెల్యే గారిని అడుగుతానని వచ్చినాయా అంటే, అమ్మ అందరివి, నీ ఒక్కదానివి కాదు, అందరివి కూలగొడతారు, తీసేసుకోండి, తీసుకున్నాక ఇక్కడ రూములు అవుతాయి, ఎవరి రూములు వాళ్ళు పేర్లతో రాపించుకొని మీ రూములు మీకు ఇస్తారని చెప్పారు. ఆ బర్వాస్తాన మేమే తీసేసుకున్నాం. నేను కొడుకున్నా అనుకో, నీకు నీ దుకాణంలో నేను కూర్చుని పెడతా అని అన్నాడు. ఆ మాట విన్నే నేను బజార్లో ఉంటాను. ఎమ్మెల్యే గారు చెప్పిన మాటతోనే ఈ కాంగ్రెస్ వాళ్ళు మాట అంటే మాత్రం ఎమ్మెల్యే గారు మాట అంటే తప్పరు. ఈ మీడియా సమావేశంలో మనమ్మ, రాణి, తారా, శ్రీనివాస్, స్వామి, శ్యామ్, ఉదయ్, రుచిత తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేదల ఇండ్లను, షాపులను కూల్చుతూ రాక్షస ఆనందం పొందుతున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన పట్టాలు చెల్లని కాగితాలేనా? వారి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను సైతం లెక్క చేయకుండా ప్రస్తుత ఎమ్మెల్యే అభివృద్ధి పేరుతో కూల్చివేతల బీజేపీ నాయకుల ఫైర్. ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి. RG3 GM నరేంద్ర సుధాకర్ రావు.
గజగజ వణికే చలిలో రాత్రింబగళ్లు ఆకుల మల్లేష్ లలిత కుటుంబం చేస్తున్న సత్యాగ్రహ దీక్ష. కాంగ్రెస్ నాయకుడు దాసరి విజయ్ అక్రమంగా తమ షాప్ను కూల్చారంటూ చేస్తున్న న్యాయ పోరాటం. బాసటగా నిలిచి సంఘీభావం ప్రకటిస్తున్న విపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు. రామగుండం పెద్దగా ఇప్పటికీ స్పందించని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్సీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా ఎన్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నాం. ఎన్సీపీ కేంద్ర కార్యదర్శి బిజ్జు మోహన్ శ్రీవాత్సవ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.